నెల్లూరు జిల్లా కలువాయిలోని తెలుగుగంగ అతిథి గృహాన్ని జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి డి వసుమతి పరిశీలించారు. ఇటీవల కుల్లూరులో నిర్వహించిన పల్లెవీక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాకు గ్రామస్తులు అందజేసిన వినతి మేరకు ఈ పరిశీలన చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న తెలుగుగంగ అతిథి గృహం ఆవరణలో కొంత స్థలాన్ని గ్రామ పంచాయతీకి కేటాయించి గ్రామ ప్రజలు వాకింగ్, వ్యాయామం చేసుకునేందుకు పార్కుగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. పరిశీలన అనంతరం సమగ్ర నివేదికను కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శైలజ, టీడీపీ మండల అధ్యక్షులు చల్లా రఘురామిరెడ్డి, గ్రామస్తులు, యువత పాల్గొన్నారు. పల్లెవీక్షణ ప్రోగ్రాంలో పుల్లూరుకి రావడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ గారు ఆ రోజు ఇక్కడ తెలుగుగంగ గెస్ట్ హౌస్ ఉంది, అది చూసి అది ఎలా ఉంది దాన్ని వెరిఫై చేసి దాన్ని మళ్ళీ రెన్యువేషన్ చేసి కొంచెం పబ్లిక్ ఉపయోగార్థం చేయాల్సిందిగా నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గెస్ట్ హౌస్, తెలుగుగంగ గెస్ట్ హౌస్కి ఎంపీడీఓ గారితో కలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంత విస్తీర్ణం ఉంది, బిల్డింగ్ ఏ స్టేజ్లో ఉంది, దీన్ని ఎలా చేయాలి అనేది ఒక అవగాహన రావడం జరిగింది. తదుపరి కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.